వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇక విషయంలోకి వెళ్తే డిఎస్సి 2024కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. వెరిఫికేషన్కు హాజరైన వారెందరూ, 1:1 జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఒకే అభ్యర్థి 2 పోస్టులకు ఎంపికైతే అందులో ఒక పోస్ట్ మిగులుతుందా, ఈ విషయాలను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. డిఎస్సి 2024కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది నిన్నటితో ముగియడం జరిగింది. రాష్ట్రంలోని 33 జిల్లాలలో మొత్తం 25,924 మందిని దరఖాస్తు పరిశీలనకు ఆహ్వానించగా 24,466 మంది హాజరయ్యారు. 1,458 మంది గైర్హాజరయ్యారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,530 మందిని ఆహ్వానించగా 1,525 మంది వెరిఫికేషన్కు హాజరవడం జరిగింది. అత్యధిక గైర్హాజరు హైదరాబాద్ జిల్లాలో జరిగింది. ఇక్కడ 1,537 మందిని వెరిఫికేషన్ కోసం ఆహ్వానించగా వారిలో 1,355 మంది మాత్రమే హాజరయ్యారు. 182 మంది గైర్హాజరయ్యారు. దీనికి కారణం ఏంటంటే చాలామంది ఇతర జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ కేటగిరీలో హైదరాబాద్ జిల్లాలో ఎగ్జామ్ రాయడం జరిగింది. వీరిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆహ్వానించిన వారి జిల్లాలలో వీరు 1:3లో సెలెక్ట్ కావడం జరిగింది కనుక వారి జిల్లాలలో వెరిఫికేషన్కు హాజరవడం జరిగింది. అందుకనే వీరంతా హైదరాబాద్ జిల్లాలో గైర్హాజరు కావడం జరిగింది. మొత్తం మీద 93 నుంచి 95% మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరవడం జరిగింది. ఈ నెల 9వ తేదీన డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను గుర్తించేలా సాఫ్ట్వేర్ను విద్యాశాఖ తయారు చేయడం జరిగింది. అటువంటి అభ్యర్థులను గుర్తించి ఫోన్ చేసి డిక్లరేషన్ తీసుకొని వారు కోరిన పోస్టులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే అవకాశం లేదు. కొంతమంది అభ్యర్థులు ఏ విధంగా అయినా జాబ్ సాధించాలనే ప్రయత్నంతో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడం జరిగిందనే విషయం తెలిసింది. ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే విద్యాశాఖ అధికారులు గుర్తించకముందే మీకు మీరే తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ వారి పరిశీలనలో తెలిసినట్లయితే ఇంకా మున్ముందు జరగబోయే ఏ ఉద్యోగానికి కూడా అర్హులు కాకుండా పోతారు కనుక మీకు మీరే స్వచ్ఛందంగా విరమించుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.